ఇప్పుడు కాదు దొరబాబు. నీ భర్తగా నేను ఆర్డర్ వేస్తున్నాను, వెళ్ళి చీర కట్టుకుని రా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తప్పదా? తప్పదు. సరే. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి. నీకు కలర్ చాలా అంటే చాలా బాగుంది జ్యోతి. తీసుకొచ్చింది మీరు కదా. అటు తిరుగు. ఆనందమానందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమానందమదికే ఏ మందమొలికే ఈ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా. నీతో ఎప్పటికీ ఇంతే దగ్గరగా ఉండాలి, అస్సలు వదిలిపెట్టను. మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను దొరబాబు. నేనెందుకు వదిలిపెడతాను? ఏమో పరిస్థితులు ఎటు వెళ్తాయో. మీ అమ్మగారు చెప్పారనో లేదా ఇంకే తిన్న కారణం చేతనో మీరు నన్ను వదిలిపెడితే? అలా ఎప్పుడు జరగదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా సరే మన రెండు చేతులకు సంకెళ్ళు వేసి గట్టిగా పట్టుకొని ఉంటాను. ఏంటి నిజమే? నా మీద నమ్మకం లేదా? సరే చూద్దాం. ఇప్పుడు అసలు నన్ను పట్టుకోండి. అరే జ్యోతి ఆగు. జ్యోతి జ్యోతి జ్యోతి. జ్యోతి ఎలా ఉన్నారు దొరబాబు? నేనిక్కడున్నానన్న మాటే కానీ నా ఆలోచన నా మనసంతా మీ దగ్గరే ఉంది. జ్యోతి ఎక్కడికి వెళ్ళిందో తెలియక నేను టెన్షన్ పడి చేస్తుంటే మధ్యలో ఈ శ్రావ్య ఒకటి నన్ను రెచ్చగొట్టి ఇరిటేట్ చేసి మాటలు అనిపించుకుని అలుగుతుంది. నా జోలికి రావటం ఎందుకు? నేను తిడితే కోపం వచ్చి వెళ్ళిపోవడం ఎందుకు? కనీసం ఫోన్ అయినా ఆన్లో పెట్టాలి కదా, అది కూడా లేదు. ఇప్పుడు దీని గురించి అమ్మ టెన్షన్ పడింది కాక శ్రావ్య వచ్చే వరకు నన్ను టెన్షన్ పెడుతుంది. అన్ని తిక్క పనులే. అయినా జ్యోతిని తప్ప తనను ఇష్టపడ్డని తెలిసిందే కదా, ఎందుకు కెలుక్కొని మరీ నాతో గొడవ పడ్డాం? ఛా, ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? ఎవరైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళుంటుందా? ఫోన్ చేసి అడుగుదాం. హలో, శ్రావ్య మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? రాలేదు. మీరెవరు? రాజీవ్. ఓ మీరా? లేదండి, నా దగ్గరకు వచ్చి 1 వీక్ అవుతుంది. ఓకే. ఫ్రెండ్స్ దగ్గర కూడా వెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?
అవును, నాకున్న టెన్షన్లో మర్చిపోయాను. శ్రావ్య తుమ్మినా దగ్గినా చెప్పుకునేది, కలిసి మొరపెట్టుకునేది నీలాంబర్కే కదా. అక్కడికి వెళ్ళుంటుంది. ఇదేంటి ఎన్నడూ లేంది రాజీవ్ నాకు ఫోన్ చేస్తున్నాడు? చెప్పు రాజీవ్, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. నీలాంబర్ గారు, శ్రావ్య ఏమైనా మీ దగ్గరకు వచ్చిందా? అది కనుక్కుందామని ఫోన్ చేశాను. రాజీవ్ వాయిస్ లో తేడా ఉంది. పైగా అసలు శ్రావ్య గురించే పట్టించుకొని వాడు ఫోన్ చేసి మరి తన గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు అంటే ఏదో అయి ఉంటుంది. నీలాంబర్ గారు, మిమ్మల్ని శ్రావ్య మీ దగ్గరకు వచ్చిందా? రాలేదు రాజీవ్. పోనీ ఫోన్ ఏమైనా చేసిందా? చేయలేదు. ఏదైనా ప్రాబ్లమా? అంటే ప్రాబ్లం ఏం కాదు. నిన్న నైట్ మా ఇద్దరికి చిన్న గొడవ జరిగింది. కోపంతో బయటికి వెళ్ళింది. ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. మీకు చెప్పకుండా శ్రావ్య అడుగు వేయదు కదా, అందుకే మీకు ఫోన్ చేశాను. వీడికి అవకాశం దొరికిందని నా మీద సెటైర్ వేస్తున్నాడు. సరే నీలాంబర్ గారు, ఉంటాను. రాజీవ్, ఒక్క నిమిషం. చెప్పండి. నీకొక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకు. ఏంటది? శ్రావ్యకి నువ్వంటే ప్రేమ, ప్రాణమని చెప్పే కంటే తనకి నువ్వంటే పిచ్చి. తను నీకోసం ఏమైనా చేస్తుంది. తను జ్యోతిలా కాదు, చాలా సెన్సిటివ్. నువ్వు కోపంతో చిన్న మాట అన్నా తను ప్రాణం పోయినంతగా బాధపడుతుంది. శ్రావ్య ఎటెళ్ళిందో నువ్వు తెలుసుకో. నేను కూడా కనుక్కుంటాను. నాకు తెలిస్తే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సరే, ఉంటాను. శ్రావ్య ఎటెళ్ళుంటుంది, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈవిడొకతే ప్రతిదానికి మధ్యలో దూరి సలహాలిస్తుంది. ఇంతకీ శ్రావ్య ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మా, ఎక్కడికి రా చెప్తాను. అమ్మా, అమ్మా, ఏదో పనుందని చెప్పి ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా, అది ఏం లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చో? నాకు చాలా పనుంది, నేను వెళ్తున్నాను. ఆగు. ఏం లేదన్నావు కదమ్మా, మళ్ళీ ఏంటి? ఏంట్రా అంత కంగారు? చెప్పేది పూర్తిగా వినవా? సరే చెప్పు. నీకు తెలిసిన విషయమే గట్టిగా గుర్తు చేద్దామని తీసుకొచ్చాను. నువ్విప్పుడే వర్షకి అండగా ఉండి నువ్వు తనకి తోడుగా ఉన్నావన్న నమ్మకాన్ని కలిగించాలి. అమ్మా, నేను ఎప్పుడైనా ఏ విషయంలోనైనా వర్షకి సపోర్టుగానే ఉంటాను. అది నీకు తెలుసు కదా. ఇప్పుడు దాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అది కాదురా, వర్ష తన వారసత్వాన్ని నిరూపించుకొని ఆస్తిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే ఈ జమీ నిలబడుతుంది, అనాథాశ్రమం నడవడానికి డబ్బులు కూడా వెళ్తాయి. కానీ దాయాదులైన మూర్తి, లింగం ఈ రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపి ఆస్తినంతా వాళ్ల హస్తగతం చేసుకోవాలని పథకం పన్నుతున్నారా. వాళ్ల పాచికలు పారకుండా నువ్వే అడ్డుకోవాలి రాజు. వర్ష కోరుకున్నది జరగాలిరా.